స్థానిక ఎన్నికల సందర్భంగా 11వ తారీఖు నాడు పోలింగ్ రోజు ఉన్నదంగా నిన్న సాయంత్రం అజరమన్నాను మిగతా మేము ముగ్గురం కలిసి ఇట్లా రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంటే కాంగ్రెస్ వాదులు ఒక 40 మంది కర్రలు రాళ్లతోని ఆడ సిద్ధంగా ఉండు. దారిలో పోయేటోళ్ళని పట్టుకొని మీరు రోడ్డు మీద ఎందుకు తిరుగుతుర్రా, మీకు ఎక్కడ ఏం పనిరా, మీరు తిరగద్దు, మాది అధికార పార్టీ, మీ అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళం, మీరు రోడ్డు మీద తిరిగితే మిమ్మల్ని చంపుతాం బెదిరిస్తాం అని చెప్పించి ఉప్పులమల్లైన వ్యక్తిని అటాక్ చేసి రాళ్లతోని కర్రలతో కొట్టి రాయితో కొట్టి చంపారు. ఇలాంటి దారుణాన్ని సమాజం ఒకసారి ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కాంచి లింగంపల్లి గ్రామంలో కొన్ని కుటుంబాల వ్యక్తులు ఏ పండగ అయినా కానీ, ముత్తలమ్మ పండగ అయినా కానీ, బతుకమ్మ పండగ అయినా కానీ ప్రతిసారి పండగల కాడ రెచ్చగొట్టడం, పండగల కాడ గొడవలు పెట్టుకోవడం, హైదరాబాద్ నుంచి వచ్చే వ్యక్తులు, లింగంపల్లిలో ఉన్న వ్యక్తులు హైదరాబాద్ నుంచి వచ్చి ప్రతి వ్యక్తులని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను బెదిరించుకుంటా మీరు రోడ్ల మీద కొత్త మాత్రం కొడుకులారా మిమ్మల్ని చంపుతామని బెదిరించుకుంటా ఇదే ధోరణిని అవలంబించుకుంటా నిన్న రాత్రి ఉప్పులమల్ల యాదవ్ని అకారణంగా, దారుణంగా, అత్యంత బాధాకరంగా, విచక్షణ రహితంగా, మానవత్వం మర్చి కూడా ఒక మనిషిని అనే మానవత్వం లేకుండా కూడా అత్యంత దారుణంగా కొట్టి చంపడం అనేది ఈ సమాజానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం మెసేజ్ ఇస్తుందో ఒకసారి ఆలోచించుకోవాలి. ఇలాంటి దారుణాలు పల్లెలో జరగడం అనేది ఎంత ఘోరం అంటే అంత ఘోరంగా ఉన్న పరిస్థితులు. ఉప్పులమల్లయ్య కనీసం ఒక వ్యక్తి జోలికి పోయే వ్యక్తి కాదు, అతడు ఎవరిని జోలికి పోయేటోడు కాదు, ఒక సామాన్య కార్యకర్త, పార్టీ కోసం పనిచేసే వ్యక్తి. దారిలో పోయే వ్యక్తిని అడ్డగించి అతి దారుణంగా రాళ్లతో కొట్టి చంపడం అనేది చాలా బాధాకర విషయం. ఇలాంటి సంస్కృతి లింగంపల్లి ఇంతవరకు ఎవరు కూడా చేయలేదు. ప్రభుత్వాలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి, సర్పంచులు గెలుతూనే ఉంటారు. ఇద్దరు నిలబడ్డ సర్పంచులు ఎవరో ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు. కానీ ఇంత అరాచకంగా శక్తులను ఒక 60 మంది 70 మందిని కూడగట్టుకొని ఒక మూలకాడ, ఒక టర్నింగ్ కాడ రాళ్ళు పెట్టుకొని, కర్రలు పెట్టుకొని ఇంత దారుణంగా చంపడం అనేది అసలు లింగంపల్లి చరిత్రలో ఇంతవరకు జరగని విషయం. దీనికి ఉన్న మాజీ సర్పంచులు అయితుంది, ఎంపీటీసీలు అయితుంది, వీళ్ళని ప్రోత్సహించి అనవసరంగా ప్రేరేపించి పోరగాళ్ళకు మందు దాపించి చేపించి వ్యక్తుల మీద టార్గెట్ చేసుకొని ఈ వ్యక్తి ఆడ తిరుగుతుండు, ఈ వ్యక్తి ఆడగలుగుతాడు, ఈ వ్యక్తిని ఎక్కడ చంపితే బాగుంటుంది అని టార్గెట్ పెట్టి బెదిరించి బండ్ల మీద ఈలలు వేసుకుంటా తిరుగుకుంటా లింగం గ్రామాన్ని చెడగొట్టుకుంటా ఈరోజు ఇంత దారుణమైన పరిస్థితి గ్రామ ప్రజలకు భయభ్రాంతులు అవుతారు. అరే ఉప్పులమల్లయ్య అనేటోడు ఎవరు జోలికి పోయేటోడు కాదు, మంచి వ్యక్తి. ఇలాంటి వ్యక్తిని ఎందుకు చంపాల్సి వచ్చింది? దీని వెనక ఎవరెవరు ఉన్నారు? వీళ్ళందరికీ ఉప్పులమల్లయ్య కుటుంబానికి ఇలా బాధను ఎవరు తీర్చాలి? వచ్చాకనే వద్దు పాని మొన్న లింగన్న మొన్న మల్లయ్య ఈ మల్లన్న వద్దు పార్ల అని నూపుతారు. ఇటే నూపుకొచ్చారు ముందడికి, అలా వెనకంగా వస్తారు, వెనకంగా బాదుకుంటూ వస్తూనే అయితాక ఈ మల్లయ్య ఆ జోడాళ్ళ ఇల్లు ఉంది, ఆ ఇంటికి తలుపు నూకపోయింది, అలా కురకపోయిందో ఏమో. ఇక నూకితే పోకుంటుంటే వాళ్ళకనే వాళ్ళు నిడిచిపెట్టారు, వాళ్ళు ఎత్తురుగా ఈయన ఎత్తు తక్కువ ఉంటే వాళ్ళకనే రాయో ఏమో తీసుకొని ఇక ఇలా పెడతాగానే ఇట్టే పడ్డాడు. పడగానే ఇక మేము జర ముట్టుకొని నేను ఉరికిపోయి గాడ నిలబడి దూరంగా వాళ్ళ ఇంటే నిలబడగానే ఎత్తుకొచ్చి వాళ్ళ ఇంటి కాడ వేసారు, ఏరేట వాళ్ళ ఇంటి కాడ ఏగానే ఇంతలకే పోలీసు వాళ్ళు వచ్చినాక మళ్ళీ పోలీసు వాళ్ళు రాకపోయినా మళ్ళీ తీసుకుపోయినాక కూడా మళ్ళీ ఉరికొస్తారు. వాళ్ళు ఉరికొత్తా అంటే వాళ్ళు నీళ్ళు మొదలారు సచ్చిని పోరు, ఎందుకురో మీ కడుపులు కాను సచ్చిని పోరు అని నేను ఇంకొక ఇద్దరు ఉంది అన్నాం. ఇక మేము ఆ మనిషిని తీసుకొని అయితే వచ్చాం. ఏమనలే, వద్దురా అని నూక్కొచ్చారు. మనం కొద్దిమంది ఉన్నాయి, ఏం వద్దు పంచాయతీ వద్దు అని నూక్కొచ్చారు. కానీ అనుకోవాలి అనుకనే వాళ్ళు బాదుకుంటూ వచ్చారు. ఇక వాళ్ళ మంది చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు ఇక చీకటి ఓలని చూడలే కానీ ఇట్లా అన్యాయంగా ఆయన చంపటం సార్ మా ఊర్లో ఇదే మంచి పద్ధతులు అయిపోయింది. అని ఆయన అయితే మంచి పద్ధతులే చేశాడు. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా అందరికీ కూడా మంచి పద్ధతులే చేశాడు. ఆయన గురించి అసలు అట్లా చేయటం ఆయన కొట్టుకున్న వాళ్ళు అనుకుంటా ఊకునే అని చెప్పిన మానవ మస్తం కానీ లేకపోతే కాదండి. అలాంటి మనిషి
కాకపోతే పార్టీ తరఫున తిరగటమే కానీ ఏ పార్టీకి ఇచ్చింది పట్టించుకోలేదు. ఆ వ్యక్తిని సంపించంటే రేపటి రోజు మా బతుకులు ఏమైంది అంటే మీరే ఆలోచించండి. పైనుంచి వస్తాను. అంటే మామూలుగా 50 మంది దాకా కలిసి మా దగ్గరికి వచ్చారు. మీరు ఏం దగ్గర వెళ్ళిపోతారని వచ్చి మా ఊళ్ళో ఒకరిని గుంజి కొట్టగానే గుంజగానే మా ఏంద్ర ఆనుకొడుతున్నారని మేము పోయినాం. మేము పోయే వరకు వాళ్ళు ఇద్దరు కర్రలు తీసుకుని వచ్చారు. మా ఎమ్మడి పడరు. మా ఎమ్మడి పడగానే పాపం వేసారు. ఫస్ట్ తలక మీద వేసారు. కర్ర తీసుకుని వేసారు. కర్ర తీసుకుని వేయగానే మా రాయి తీసుకుని వచ్చి గుద్దిండు. ఆయన అడపడిపోయాడు. ఎమ్మటిగా ఆయన ఎత్తుకొని మేము ఏదో ఇంట్లోకి పోయినాం. వేరే ఇంట్లోకి పోయాను. ఈ లోపల అంబులెన్స్ పిలుచుకొని ఇక మేము అంబులెన్స్ వేసుకొని పోయినాం. అది జరిగింది. ఇక 11:30 అవుతుంది. వాళ్ళు పసలు పంచుతారట, వీళ్ళేమో పసలు పంచుతారో మరి వీళ్ళు ఉత్తగా ఇక్కడ తిరుగుతారట. వీళ్ళు కావాలని వాళ్ళు కమ్ముగా తాగుర్రు. వీళ్ళంట బడి ఇక బడితలు తీసుకొని ఒక్కొక్కడు బడితలు రాళ్ళు ఇవన్నీ తీసుకొని ఎమ్మడి ఆమె బాధలు అటు కొట్టింది ఎవరు? వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళు. ఈయన టీఆర్ఎస్ అని. ఇక ఈయన అన్నాడు కూడా ఓన్ని దెబ్బ కొట్టేటోడు కాదు, ఒక మీదికి పోయేటోడు కదా, ఎంతసేపటికి వద్దు అని ఊపిస్తారు అంతే. అట్లాంటి ఇది కావాలని చేశారు. సంపాలు వీడిని చంపితేనే వీళ్ళ పార్టీలో ఇంత మోక చేసేటోడే లేడు. వీడ అయితేనే బాగా తిరుగుతాడు, చేస్తాడు, కవర్ చేసేటోడే వీడు. ఈయన రియాలరా అని పాలని తీసేసాడు. అట్లా లంజోడుకులు తలుచుకున్నది ఆయన. మొన్న మళ్ళీ వీళ్ళంతా ఉన్నారు దగ్గరనే, కానీ మొన్న మళ్ళీ కూడా ఉండ అసలు మా టీఆర్ఎస్ నాయకుడు ఆయన. వాళ్ళు ఏమంటే తిరుగుతాడు ఈయన. మా అన్న తిరుగుతా అంటే ఈ లంజోడుకు కావాలని ఈయన వేసాడు. వాళ్ళని కూడా కొట్టిరు, కానీ సత్యాడు కొట్టకుండా మామూలుగా కొట్టిరు. ఈయననేమో కావాలని చంపారు. ఈయన చంపితే ఏది ఉండదు. ఇంకా మా కనవల్ల మా వాళ్ళని అందరికి కొట్టిరు. నాయకుల మా టీఆర్ఎస్ వాళ్ళని 10 మందిని కొట్టిరు. అందరికి దెబ్బలు. వాళ్ళు ఇక్కడనే ఉన్నారు. రమార్పుర ఈ పార్టీ ఉన్నవి ఆ పార్టీ ఉన్నవి వీళ్ళు ఏం పెడతారు, వాళ్ళని ఇంకా అన్యాయం జరిగింది. దండం పెట్టి కాలు మొక్కాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.